30 డేస్ విత్ గాడ్ లో 13వ రోజుగా ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము కృతజ్ఞత. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనము. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి ఉదయం లేచి లేవడంతోనే దేవునికి థ్యాంక్ యూ జీసస్, మరొక నూతన దినము ఇచ్చినందుకు నీకు స్తోత్రములు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత భూమిని తాకినప్పుడు ఆ దినమంతా నీకు తెలియని ఆనందము సమాధానంతో నింపబడుతుంది. మనకు ఏదైనా మేలు జరిగినప్పుడు కృతజ్ఞత కలిగి ఉండటం అనేది సహజముగా వస్తుంది. కానీ ఏదైనా కీడు లేక అనుకొనని శోధన, శ్రమ, మరణము, వేదన వచ్చినప్పుడు ఏంటి ప్రభువా ఇది న్యాయమేనా అని దేవుడు నాకు అన్యాయము చేశాడే అని అనేస్తారు. కానీ అలా ఎంత మాత్రము అనవద్దు. ఎందుకంటే సర్వశక్తుడు అన్యాయము చేయుట అసంభవము అని బైబిల్ గ్రంథము చెబుతుంది. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. అదే కదా యోబు కూడా చేశాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి ఎదురైనా నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. 200 మేలుతో ఆశీర్వదింపబడు. ప్రార్థన. మా మంచి పరలోకపు తండ్రి, అయ్యా నేను ఎన్ని దినములు తెలుసో తెలియకో అయ్యా నిన్ను బాధ పెడితే, నీకు ఏదైనా అయ్యా నా పరిస్థితులను బట్టి అయ్యా నిన్ను అయ్యా నొప్పించి ఉంటే నన్ను క్షమించండి. ఈ దినము వాక్యం ద్వారా నీవు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా ఇక నుండి నేను ఏ పరిస్థితుల్లోనైనా నీకు కృతజ్ఞత కలిగి జీవించే జీవితంలో నాకు దయచేయము తండ్రి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.